కానీ దేవుని చిత్తం కట్నం తీసుకోవడం కట్నం తీసుకోవడం కాదు. అది మాత్రం తీసుకుంటాను, కానీ దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తంలో కులం లేదు, నాకు నా కులపోడే కావాలి. దేవుని చిత్తంలో ఒక పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకోకూడదు, ఒక పురుషుడు స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. నేను ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంటాను, దేవాన్ని చిత్తం చెప్పంటే అది కుదరదు. మన కర్మ ఏంటంటే ఈరోజు ఇది కూడా చెప్పాల్సి వస్తా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా, మన దేశంలో పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ గ్రంథము దానికి ఒప్పుకోదు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం, సహజత్వానికి వ్యతిరేకం. కాబట్టి దేవుని నియమాలు బైబిల్లో ఉన్నవి, చీకటికి వెలుగుకు సంబంధం లేదు. ఒక విశ్వాసినే వివాహం ఆడాలి. ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం ఆడితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు పైన ఉన్నావమ్మా, దీని పైన ఉన్నావు, నువ్వు కింద ఉన్నావు, నువ్వు దారం వేసావు తాడు, నువ్వు ఆమెను లాగడం ఈజీనా, నువ్వు ఈమెను లాగడం ఈజీనా? కిందున్నోళ్ళు పైన ఉన్నోళ్ళని పెండిల్లో కూడా ఇదే జరుగుతుంది. ఆత్మీయంగా నువ్వు ఎక్కడున్నావు? ప్రభువుని తెలుసుకొని వారు ఆత్మీయంగా ఎక్కడున్నారు? నువ్వు వాళ్ళను గుంజడం ఈజీనా, వాళ్ళు నిన్ను గుంజడం ఈజీనా? దీన్నే ఏమంటారంటే, నేను ప్రార్థనతో నా భర్తను జయిస్తాను. వద్దమ్మా, అంత సీన్ లేదు, వద్దమ్మా. ముందు పెళ్లిని జయించు, తర్వాత భర్తను జయిద్దులే. ముందు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. నా ప్రార్థనతో విశ్వాసిని చేసుకుంటానని చెప్పు. ఓకేనా?